కుంటనాథునికి శనివారం ఎంతో ప్రత్యేకం. కానీ శ్రీవారి ఆలయంలో మాత్రం శ్రీనివాసునికి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైన శనివారం కాకుండా శుక్రవారం నాడు స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేక సేవ అనంతరం శ్రీవారి మూల విరాట్కు 24 మూరల పొడవు 4 మూరల వెడల్పు గల సరిగంచు ఉన్న పెద్ద పట్టు వస్త్రాన్ని ధోవతిగాను, 12 మూరల పొడవు 2 మూరల వెడల్పు గల పట్టు వస్త్రాన్ని ఉత్తరాయంగాను అలంకరిస్తారు. ఇక 38 రకాల ఆభరణాలతో శ్రీవారి మూల విరాట్ను అలంకరిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆగమబద్ధంగా నిర్వహించబడడానికి దాదాపుగా 2.5 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుడి వక్షస్థలంపై లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి శుక్రవారం విశేషమైన రోజు కావడం వల్ల శ్రీవారితో పాటుగా అమ్మవారికి కూడా కలిపి ఒకే రోజు అభిషేక సేవ నిర్వహిస్తారు. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకించి స్వామివారికి శుక్రవారం జరిగే అభిషేకం చాలా విశేషమైన కైంకర్యం. జీవితంలో ఒక్కసారైనా స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాలనేది భక్తులందరి మనోభావం. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చినా కానీ స్వామివారి అనుగ్రహం లేనిదే స్వామివారి అభిషేక దర్శనం చాలా కష్టసాధ్యం. అటువంటి అభిషేక సేవ గురించి తెలుసుకునే ప్రయత్నంలో స్వామివారికి ఎంతో ఇష్టమైనది శనివారం అయినా కూడా శుక్రవారమే అభిషేకం చేయడానికి కారణం స్వామివారి వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు వేంచేసి ఉండడం వల్ల అమ్మవారికి శుక్రవారం చాలా ప్రీతి అయినందువల్ల ముందుగా స్వామివారికి అభిషేకం జరిపించిన తర్వాత ప్రత్యేకంగా తిరిగి వక్షస్థలంలోని తాయారికి అభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీవారికి ముందుగానే సమర్పించిన వస్త్రాలైతేనేమి, పూలైతేనేమి, నగలైతే అంటే తిరువాభరణం అయితేమి అన్నీ సడలింపు చేయడం జరుగుతుంది.